ఎగ్జిట్ నిజంగానే ఇచ్చినట్టేనా? మొదలు పెట్టు. చెప్పు చెప్పు సార్ చెప్పవా. మన సబ్స్క్రైబర్ ఒక కమెంట్ చేశాడు, బ్రదర్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా ఇమేజ్ కి వచ్చేసిరు అండ్ లాస్ట్ గా మహేష్ బాబు కూడా పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు, గ్లోబల్ లెవెల్ రీచ్ కి వస్తున్నాడు. మరి అందరూ పాన్ ఇండియా హీరోస్ అయిపోయినట్టేనా? మరి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ వచ్చింది, హిందీలో పెద్దగా ఆడలేదు. మరి పాన్ ఇండియా హీరో పవన్ కళ్యాణ్ అయినట్టేనా? అవుతాడా ఫ్యూచర్ లో? ఏమైనా ఛాన్స్ ఉందా? ఎందుకంటే 2 to 3 ఫిల్మ్స్ అంట నెక్స్ట్. మరి వీళ్ళు ఓన్లీ టైర్ 1 నుంచి 5 హీరోస్ ఏనా? పవన్ కళ్యాణ్ కి ఛాన్స్ ఉందా? ఇది అడిగాడు. సో దీనిపైన ఒక క్లియర్ గా వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో హలో గైస్, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్. అండ్ దిస్ ఈజ్ శివ. అండ్ జర మన కంటెంట్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ప్లీజ్. అండ్ అవి కూడా కొట్టేసేయండి జరా. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఆస్పెక్టే. అఫ్ కోర్స్ పర్సనలీ నాకైతే ఇంట్రెస్టింగే. పాన్ ఇండియా ఇమేజ్ అఫ్ కోర్స్ టైర్ 1, టైర్ 2 అండ్ ఆల్సో టైర్ 3 హీరోస్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది, వస్తుంది. ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు, బయట స్టార్డమ్ క్రేజ్ గెయిన్ చేస్తున్నారు. సో కమింగ్ టు టైర్ 1 హీరోస్, మన 6 హీరోస్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళ 6 హీరోస్ లో లేట్ గా పాన్ ఇండియా ఇమేజ్ చూసింది మాత్రం మహేష్ బాబు, పవన్ కళ్యాణే. అంటే పాన్ ఇండియా సినిమాలు తీయడం అంటున్నా. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఓజీ వచ్చింది అండ్ మహేష్ బాబు నెక్స్ట్ ఇప్పుడు పాన్ వరల్డ్ ఫిలిం వారణాసి వస్తుంది. సో ఒకటి, పాన్ ఇండియా పాన్ ఇండియా సినిమాలు తీస్తేనే పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ, కానీ ఎస్ అని చెప్తా. ఎందుకంటే నువ్వు ఒక సినిమా తీస్తేనే వాళ్ళకి రీచ్ అవుతారు. అఫ్ కోర్స్ అందరు హీరోలు, మన టైర్ 1 హీరోలు, టైర్ 2 హీరోలు నార్త్ లో సౌత్ లో మూల మూల తెలుసు ఖచ్చితంగా, అరే పలానా హీరో ఉన్న టాలీవుడ్ నుంచి అని. కాకపోతే ఒక సినిమా రిలీజ్ అయితేనే ఆయన పొటెన్షియల్ తెలుస్తుంది, ఆయన క్యాపబిలిటీ తెలుస్తుంది. ఓ ఈయన ఒక ఈ సినిమాతో వచ్చాడు, ఈ జానర్ తో వచ్చాడు అని చెప్పి రీచ్ వస్తుంది. సో అప్ టు 2000 నుంచి 2015-17 తీసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళ మధ్యలో గట్టి పోటీ, లైక్ క్రేజ్ కానీ స్టార్డమ్ పరంగా కానీ గట్టి పోటీ ఉండే. బట్ హ్యూజ్ రైవలరీ మాత్రం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మనకు తెలుసు. సో అప్ 2015 తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ లోకి వెళ్ళిపోయినాక ఇదంతా మారిపోయింది. కంటెంట్ ఒకటి, ఫస్ట్ కంటెంట్ కరోనా తర్వాతనే మాట్లాడతా నేను. కంటెంట్ కంటే ముందు పాన్ ఇండియా ఇమేజ్ అయితే మాత్రం ప్రభాస్ 2015-17 బాహుబలితో వచ్చింది. అండ్ అఫ్ కోర్స్ తర్వాత కరోనా తర్వాత పుష్పతోని అల్లు అర్జున్కి వచ్చింది. అఫ్ కోర్స్ అల్లు అర్జున్కి ఎప్పటి నుంచో ఉంది, కానీ పుష్ప తర్వాత ఆయన లెవెల్ మారింది, కొంచెం ఆయన క్రేజ్ డబుల్ అయింది అఫ్ కోర్స్. అండ్ ఎన్టీఆర్, రామ్ చరణ్, త్రిపురార్ తోని క్రేజీ మల్టీ స్టారర్ తీసి వాళ్ళు కూడా మల్టీ స్టారర్ ఏమంటారు పాన్ ఇండియా సైడ్ గట్టిగా హల్చల్ చేసిరు. సో ఈ 2021, 22, 23, 24, 25 ఈ 5 ఇయర్స్ మాత్రం మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే డల్ ఫిలిమ్స్ తోని పాన్ ఇండియా సైడ్ వెళ్లకుండా ఇక్కడనే రీజనల్ గా అక్కడక్కడ సినిమాలు తీసుకుంటూ ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పాన్ ఇండియా సినిమా ఈ రొట్ట రీమేక్లు రొట్ట రీజనల్ సినిమాలతో కూడా పాన్ ఇండియా రికార్డులు కొట్టిర్రు. రిలీజ్ లో వాళ్ళే పోటీ, ఎవ్వరు దరిదాపుల్లో కూడా రాలేదు. ఏ పాన్ ఇండియా స్టార్ అయినా అది అందరూ ఒప్పుకోవాల్సిందే. బట్ ఈ క్రేజ్, ఇవి లొల్లిలంతా ఇక్కడ వరకే నడుస్తాయి. నువ్వు ఎప్పుడైతే ఒక ఎస్టాబ్లిష్డ్ పాన్ ఇండియా స్టార్ అవ్వాలంటే ఖచ్చితంగా నీకు గట్టి కంటెంట్ దొరకాలి, గట్టి సినిమా పాన్ ఇండియాగా రిలీజ్ కావాలి. సో కమింగ్ టు అవర్ సబ్స్క్రైబర్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ అవుతాడా అయ్యాడా అనేది క్వశ్చన్. అవ్వలేదు, ఆన్సర్ ఇస్ అవ్వలేదు. ఎందుకంటే నేనే పర్సనల్ గా షాక్ అవుతున్నా ఇంకా. ఎందుకంటే నేను చాలా వీడియోస్ లో చెప్పాను, మనం డిస్కస్ కూడా చేసాం. ఓజీ సినిమా ఖచ్చితంగా నార్త్ లో కుమ్ముతుంది, ఎందుకంటే సుజీత్ ఉన్నాడు, యాక్షన్ ఫిలిం. కుమ్మడం కాకుండా జస్ట్ ఏదో నడుస్తుంది, ఒక 15-20 కోట్ల నెట్టన కొడుతుంది రాబే అనుకున్నా. కొట్టలేదు, చాలా చాలా అండర్ పర్ఫార్మ్ చేసింది. అక్కడ అసలు ఏం ఆడలేదు. ఎందుకు ఆడలేదు మరి తెలియదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంతమందికి తెలుసు అక్కడ సుజిత్ సాహోతో గట్టిగా క్రేజ్ అయితే తెచ్చుకుంటూ మంచి ఏమంటారు హిందీ రెస్పాన్స్ కూడా యూట్యూబ్ లో బాగానే వచ్చింది. అండ్ ఆల్సో యాక్షన్ ఫిలిం అక్కడ కూడా రిలీజ్ చేసిరు. మరి అండ్ ఆల్సో కాస్టింగ్ ఓమి ఉన్నాడు, అదే మన ఇమ్రాన్ హష్మి ఉన్నాడు. అయినా కూడా ఎందుకు అంత పర్ఫామ్ చేయలేదో నాకు బిగ్ క్వశ్చన్. మీరు ఎవరికైనా తెలిస్తే కింద చెప్పండి. అఫ్ కోర్స్ ఈ పాన్ ఇండియా ఇమేజ్ అంతా వెళ్తే నాకు ఓజీ అండర్ పర్ఫామ్ చేసింది. పాన్ ఇండియా ఇమేజ్ బ్యాడ్ లక్ గా పవన్ కళ్యాణ్ అక్కడ పాన్ ఇండియా ఇమేజ్ రాలేదు. సో ద క్వశ్చన్ ఈస్, ఇప్పుడు మహేష్ బాబు కూడా వెయిట్ చేసి ఫైనల్ గా గట్టి బిగ్ బ్యాంగ్ కొట్టేశాడు, గ్లోబల్ లెవెల్లో రీచ్ కొట్టేస్తున్నాడు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ దాకా వెళ్తుందో, స్కై ఇస్ ద లిమిట్ అంటారు కదా, అదే దానికి ఇప్పుడు. సో ద క్వశ్చన్, మళ్ళీ బ్యాక్ టు అవర్ క్వశ్చన్, పవన్ కళ్యాణ్ పని అయిపోయినట్టేనా అంటే పవన్ కళ్యాణ్ ఎగ్జిట్ అయినట్టేనా ఈ లీగ్ లో నుంచి అంటే ఎస్ అనే చెప్తా. ఎందుకంటే ఓజీ ఇస్ ద ఫైనల్ ఛాన్స్ ఉండే. అఫ్ కోర్స్ ఓజీకి పార్ట్ 2 ఉంది, వీరమల్లు పార్ట్ 2 కూడా, వీరమల్లు వదిలేసేయండి, ఓజీకి పార్ట్ 2 ఉంది. అండ్ ఆల్సో ఇంకేదో ఫిలిం కూడా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి అన్నారు సురేందర్ రెడ్డితోని. బట్ ఓజీ ఒక పునాది లాగా,
ఓజీఏ అక్కడ ఏం ఆడలేదంటే ఇంకా పార్ట్ 2 కి రీచ్ ఉండదు, అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ఎట్లా నార్మల్ రీజనల్ ఫిల్మే. సో పవన్ కళ్యాణ్ ఈ రేస్ లో నుంచి తప్పుకున్నట్టే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? యా, ఇక టాప్ 5 హీరోసే పాన్ ఇండియా హీరోస్. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, వీళ్ళు మాత్రమే పాన్ ఇండియాని వెళ్తారు. పవన్ కళ్యాణ్ ఎట్లా పాలిటిక్స్ లో కాబట్టి పాన్ ఇండియా ఇమేజ్ గా అయిపోయింది. ఇంకా పాన్ ఇండియా ట్రై చేశాడు ఓజీకి. మేబీ ఏమైనా ఓజీ నుంచి కొంచెం ఖచ్చితంగా అక్కడ కలెక్షన్స్ వచ్చి అక్కడ ఏదైనా ఊపేసి హల్చల్ చేసుంటే ఖచ్చితంగా ఓజీ పార్ట్ గట్టిగా రిలీజ్ అయ్యేది. పవన్ కళ్యాణ్ కూడా వీళ్ళతో కాకుండా వీళ్ళంతా కాకుండా కొంచెం అటు ఇటు ఊపేటోడు. బట్ ఇప్పుడైతే ఛాన్స్ లేదు, వాళ్ళు కూడా పెద్దగా ఎగ్జైటెడ్ గా లేరు పార్ట్ 2 కోసం. చాలా మంది అఫ్ కోర్స్ థియేటర్ లో పెద్దగా చూడలేదు, అంత కలెక్షన్స్ రాలేదు. పోనీ ఓటీటీలో ఏమైనా సౌండ్ చేసిందా, ఈవెన్ వేరే లాంగ్వేజ్ అంటే కూడా మరి అంత చేయలేదు. మేబీ ఏదైనా మ్యాజిక్ జరిగి ఓజీ పార్ట్ 2 ఎట్లా సాహోకి లింక్ ఉంటది కాబట్టి మేబీ ఏదైనా గట్టిగా ప్లాన్ చేసి సుజిత్ మాస్టర్ ప్లాన్ తోని సాహోని ఓజీని లింక్ చేసి ప్రభాస్ పవన్ కళ్యాణ్ కలిపి పార్ట్ 2 దాన్ని ప్రీక్వెల్ సీక్వెల్ అన్ని గట్టిగా ప్లాన్ చేస్తే మాత్రం చెప్పలేము. బట్ ఇప్పటికైతే అదైతే అంత ఈజీ కాదు. అండ్ అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు. ప్రెసెంట్ పొలిటికల్ ఆస్పెక్ట్ మైండ్ లో పెట్టుకొని చూస్తే మాత్రం. సో ఎట్ ప్రెసెంట్ టాప్ 5 పాన్ ఇండియా హీరోస్ వీళ్ళే. అండ్ ఆల్సో ఇప్పటికీ ఇది 2 ఇయర్లీ, ఇంకా మహేష్ బాబు సినిమా కూడా రాలేదు. అది వచ్చిన తర్వాత ఎవరు ఏంది ఎక్కడ వరకు రేస్ లో ఉన్నారు, ఎవరి పొజిషన్ ఏందనేది తెలుస్తుంది. సో ఎట్ ప్రెసెంట్ అయితే వీళ్ళు 4 and 5 మహేష్ బాబుతో కలిపి. సో అది గైస్ మ్యాటర్. ఇది జస్ట్ నా వ్యూ అండ్ ఒపీనియన్. ఎట్ ప్రెసెంట్ పాన్ ఇండియా టైర్ 1 సినారియో పైన చూస్తే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ని, మీ ఒపీనియన్ ని కింద ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.